హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను చేసే 10 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో ఇది 5th డే ఆఫ్ ఛాలెంజ్ అండి. ఈరోజు నేను వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలిగేటర్ క్లిప్స్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఎండ్ వరకు చూడండి. డిఫరెంట్ మోడల్స్ అయితే నేను మేక్ చేశాను. ఫస్ట్ అయితే మనం ప్యాచెస్తో అలిగేటర్ క్లిప్స్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను. మనం ముందు ఒక ప్లేట్, ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్ అట్లాంటి దాని మీద ఎలాంటి డిజైన్ కావాలో అలా మనము ప్యాచ్ అనేది తయారు చేసేయాలి. అది కొంతసేపు పక్కన పెట్టాలండి. అలా డ్రై అయిన తర్వాత మనకి అలా ప్యాచెస్ లాగా వస్తాయి. నేను తీస్తున్నా కదా, కనిపిస్తుంది కదా, అలా ప్యాచెస్ కింద వస్తాయి అన్నమాట. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. 3D డిజైన్ లాగా అలాగా అలిగేటర్ క్లిప్స్ మీద మనం చేస్తూ ఉంటే అవి జారిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ప్యాచెస్ లాగా చేసుకుని మనం యాడ్ చేస్తే కనుక చాలా లుక్ బాగుంటుంది. చూడండి, నేను యాడ్ చేస్తాను. ఇలా ఒక అలిగేటర్ క్లిప్ అయితే నేను చేశానండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇలా సింపుల్గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు చిన్నపిల్లలకి. ఇది ఇంకొక మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెరామిక్ లవ్ సింబల్ షేప్స్తో నేనైతే ఒక సింపుల్ సెంటర్ క్లిప్ అయితే మేక్ చేశానండి. అలా అన్నీ అడ్జస్ట్ చేసేసి చేయడమేనండి. చూడండి, చాలా బాగుంటుందండి ఇదైతే సెరామిక్ది. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ లవ్ సింబల్స్తో చేశాను. ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను. మధ్యలో అయితే 4x4 స్క్వేర్ కొందాన్ని అటాచ్ చేశాను. తర్వాత మళ్ళీ ఒక వైట్ లవ్ సింబల్ షేప్ అలా అన్నీ పెట్టడమే అండి. ఇదైతే ఇంకా చాలా బాగుందండి. చూడండి, ఇలా సింపుల్గా మనమే చాలా బ్రైట్గా కనిపించేలాగా మనం క్లిప్స్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఉందని చెప్పి నేను వైట్ రౌండ్ 5mm సైజు నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే అవి దానికి అలా అటాచ్ చేశాను. అప్పుడు ఇంకా లుక్ అయితే చాలా బాగుంది. చూడండి, లాస్ట్ ఫైనల్గా వచ్చేసి నేనైతే ఈ అలిగేటర్ క్లిప్ చేశాను. ఇవి ఇలా వీ షేప్లో వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. వీటితో అయితే సింపుల్గా నేను అలిగేటర్ క్లిప్ అయితే మేక్ చేశానండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ వల్ల మాకు ఇంకా వీడియోస్ చేయాలన్న నా మోటివేషన్ అయితే బాగా వస్తుంది. చూడండి, ఇవేనండి ఫైనల్ అవుట్పుట్. మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.